morning, guys. The time is 6:30. Good morning, guys. The time is 6:30 and usually నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. And as per the title and thumbnail చూసినట్టు today's video is all about day in my life. Sorry for my very bad voice. నా వాయిస్ లేచిన తర్వాత కొంచెం అలానే ఉంటుంది అనమాట. సో ఇవాళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నా డే ఎలా అవుతుంది అనేది చూసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ టు షో 2 యాప్స్ ఫర్ యూ, కంప్లీట్లీ నాన్ స్పాన్సర్డ్ అండి, నాకు ఉపయోగపడే యాప్స్ అనమాట ఇవి. ఒకటి వచ్చి ఈ ఛాలెంజెస్ అలార్మ్ క్లాక్ అనమాట. సో మీరు ఇందాక చూసారు కదా, నేను లేచినప్పుడు కొన్ని పజిల్ సాల్వ్ చేశానని చెప్పి. సో మీకు కనుక లేవగానే అలార్మ్ స్నూజ్ చేసుకునే అలవాటు ఉంటే కనుక దిస్ యాప్ విల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీకు దీంట్లో అలార్మ్ స్నూజ్ చేసే ఆప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ లేచిన వెంటనే ఇలా డిఫరెంట్ పజిల్స్ ఉంటాయి అన్నమాట. మెమరీ గేమ్స్ కానీ, మ్యాథ్ సాల్వ్ చేయడం కానీ, లేదా మీరు యాక్చువల్గా బెడ్ మీద నుంచి దిగి మీ ఫోటో అప్లోడ్ చేసే వరకు అలార్మ్ క్లోజ్ అవ్వదు అనమాట. సో దట్ అలా డిఫరెంట్ పజిల్స్ మనం సాల్వ్ చేయడం వల్ల మన స్లీపింగ్ మోడ్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అలామి అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, అది పెయిడ్ వర్షన్ అనమాట. దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద ఫ్రీ వర్షన్ ఇస్ దిస్. అండ్ ఇంకొక యాప్ వచ్చేసి దిస్ మీల్ ప్లానర్ యాప్ అనమాట. మీకు ఇలా వీక్ అంతటికి మీరు మెన్యూ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఫిజికల్ గా కూడా మీల్ ప్లానర్ టెంప్లెట్ ఉంది, ఐ విల్ షో యూ. బట్ నాకు ఆ ఫిజికల్ మీల్ ప్లానర్ కంటే కూడా ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అనిపించింది. బికాస్ మనం ఫోన్ ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, మనకి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని దాన్ని బట్టి మనం మీల్ ప్రెప్ చేసుకోవచ్చు, ఏమైనా లేకపోతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో యా, కంప్లీట్లీ అగైన్ నాన్ స్పాన్సర్డ్. యాక్చువల్ గా మా హస్బెండ్ ఇస్ షూటింగ్ దిస్ వీడియో ఆన్ హిస్ ఫోన్. ఆయన ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోవాలి, అందుకని చెప్పి ఆయన వచ్చే టైంకి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి నేను వీడియో స్టార్టింగ్ లోనే యాప్స్ గురించి చూపించేసాను. ఓకే, ఇంకెక్కువ సాగదీయకుండా లెట్స్ గెట్ దిస్ డే అండ్ ద వీడియో స్టార్టెడ్. లేవగానే దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు నాకు. ఐ లైక్ టు థ్యాంక్ ది గాడ్ ఫర్ గివింగ్ మీ ద న్యూ డే అండ్ న్యూ ఆపర్చునిటీస్. డేని ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. టైం 10 to 7 అయింది అండ్ నేను ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు కుకింగ్ చేయాలి. అంతకంటే ముందర నేను మీకు ఫిజికల్ మీల్ ప్లానర్ కూడా చూపిస్తాను అన్నాను కదా, సో నేను దీన్ని క్లోజప్ లో కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ వీక్లీ మీల్ ప్లానర్. మీకు మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. హాలిడే సాటర్డే, సండే ఉండదు. యూజువల్గా 6 days ఆఫ్ ద వీక్ మీరు ఇలా రాసుకోవచ్చు అనమాట. మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఏదైనా కూడా. ఇది మీకు క్యాన్వాలో ఉంటుంది. నేను కుదిరితే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయవచ్చు.
పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. నేను మార్నింగ్ మీకు చూపించాను కదా! మీల్ ప్లానర్ అని చెప్పి. సో, యాప్‌లోనే నేను సాటర్‌డే నెక్స్ట్ వీక్‌కి కావాల్సిన ఎంటైర్ మెన్యూ ప్రిపేర్ చేసుకుంటాననమాట. ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్. సో థట్ నాకు నెక్స్ట్ డే ఏం చేయాలి? ఏం వండాలి? అన్న హడావిడి క్వెషన్స్ లేకుండా ఐ కుక్ అకార్డింగ్ టు ద మెన్యూ ఐ హావ్ ప్రిపేర్డ్. పెడుతున్నావా? ఇవాళ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ టు నైట్ ఎట్లా మొన్న పెట్టిన వీడియోకి 15 సబ్స్క్రైబర్స్ పెరిగారు, 1200 వ్యూస్ వచ్చినాయి. సో నేనైతే ఈ కర్రీ కోసం ఆనియన్, టొమాటో, జింజర్, గార్లిక్ ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ విడిగా ఉంటే మీరు విడిగా కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఫ్రెష్‌లీ దంపుకొని వేసుకున్నది బాగా ఇష్టం. అందుకని చెప్పి నేను ఆనియన్, టొమాటోతో పాటు ఒకటేసారి వేసేసుకుంటున్నాను. సో, ఆ తర్వాత బాండీలో కొంచెం నూనె వేసి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 3 కొంచెం వేసేసిన తర్వాత అవి వేగాక ఈ పేస్ట్ దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాననమాట. దిస్ ఈస్ అ వెరీ సింపుల్ బేసిక్ రెసిపీ అండి. ఎక్కువ హడావిడి అలాంటివేమీ ఉండదు. నేనైతే కొంచెం డ్రైగా చేసుకుంటున్నాను కర్రీ. బట్ మీకు గ్రేవీ కావాలంటే మీరు కొంచెం నీళ్ళు పోసుకొని కూడా చేసుకోవచ్చు. సో యాహ్! కీప్ వాచింగ్. సో ఒక పక్క కర్రీ ఉడుకుతుందన్నమాట. నేను సోయా చంక్స్ కూడా సోయా పీసెస్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అది ఉడికిన తర్వాత మనం మసాలాస్ అండ్ ఇది యాడ్ చేయడమే. సో ఈ లోపల నేను బ్రోకలీ పరాటా చేసుకుంటాను. ఆల్రెడీ కలిపే పెట్టాను పిండి. సో దీన్ని ఇప్పుడు నేను పరాటాలా వేసేసుకుంటాను. సో కర్రీ అయిపోయింది అండ్ బ్రోకలీ పరాటా కూడా అయిపోయింది. కర్రీ రెసిపీ మీకు నచ్చిందా? మీరు కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకుంటారు నేను నాకు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో దట్ నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను సొరకాయ అండ్ ఒక క్యారెట్ పీల్ చేసుకుంటున్నాను. బికాస్ నేను ఎవ్రీ డే ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే మార్నింగ్ తాగుతాను అనమాట అలాంగ్ విత్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ వచ్చేసి సొరకాయ జ్యూస్ అండ్ ఈ క్యారెట్ వచ్చేసి నాకు లంచ్ బాక్స్లో సలాడ్ లాగా. సో యా లెట్స్ డూ దిస్. అండ్ దీంతో ఆల్మోస్ట్ మన వంట కూడా అయిపోయింది. Okay, so my box is ready. Carrots for salad, now broccoli paratha, and soya curry. సో ఆ బాక్స్ లింక్ అయితే నా దగ్గర లేదండి, బికాస్ నేను కొనలేదు ఆ బాక్స్. మమ్మీ కొన్నది యాక్చువల్గా అన్నయ్య కోసం అని చెప్పి. బట్ అన్నయ్యకి స్కూల్లోనే లంచ్ ఉంటుంది ఇప్పుడు. హీఈస్ అ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అండ్ కోఆర్డినేటర్. సో వాళ్ళకి స్కూల్లోనే లంచ్ ఉంటుంది అనమాట. సో అందుకని నాకు సెక్షన్ బాక్స్ కావాలి అంటే నేను మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. బట్ ఇలాంటి సిమిలర్ మోడల్స్ చాలా అమెజాన్లో ఉంటాయి. నేను ఇలాంటిది ఏదైనా దొరికితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మన కుకింగ్ అయిపోయింది. నేను మార్నింగ్ డ్రింక్ ఒకటి తాగుతాను అనమాట. ఆ రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో అది చూడకపోతే మీరు షార్ట్స్లో చెక్ చేయొచ్చు. ఇట్స్ బేసికలీ జీలకర్ర, ధనియాలు, అవిసె గింజలు, నువ్వులు, ఇంకొకటి అయితే నేను మర్చిపోయాను. సో ఆ 5 కలిపేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేయాలన్నమాట. రెసిపీ అయితే షార్ట్స్లో పోస్ట్ చేశాను చూడండి. సో ఇప్పుడు మనం మార్నింగ్ డ్రింక్ తీసుకొని పైనకి వెళ్ళాం. సో
this is one of my most favorite time of the day అన్నమాట. మీకు ఏమైనా నాయిస్లు వస్తుంటే కనుక నేను కట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకే, సో జనరల్గా కుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత నేను పైనకి వచ్చి ఇలా నా మార్నింగ్ డ్రింక్తో కూర్చుంటాను కాసేపు సైలెంట్గా అలాగా. దిస్ ఇస్ మై పీస్ఫుల్ టైమ్ ఆఫ్ ది డే. యూజువల్గా ఇంకా తర్వాత ఆఫీస్కి రెడీ అయిపోవడాలు, ఆఫీస్కి వెళ్ళాక అప్పుడు మళ్ళీ అక్కడంతా ఫుల్ హడావిడి, ఇంటికి రావడం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయిపోతుంది. సో ఇలా పవర్ ప్యాక్డ్ ఉంటుంది డే అంతా. సో అంత పవర్ ప్యాక్డ్ డేని బ్యాలెన్స్ చేయడానికి నాకు ఈ అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ఆఫ్ ఈ పీస్ఫుల్ టైం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, లైక్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 థ్యాంక్ యూ, బికాస్ అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదు ఆ వీడియోకి. మీలో చాలా మంది కనెక్ట్ అయ్యారు, కమెంట్స్ మంచిగా పెట్టారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, బికాస్ వీడియోలో చూసిన ఒక పర్సన్ ని ఎవరో తెలియకుండా మీరు ట్రస్ట్ చేసి అప్రోచబుల్ గా ఫీల్ అయ్యి యూ హ్యావ్ షేర్డ్ యువర్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో నన్ను దాంట్లో కొంతమంది అడిగారు హౌ టు లివ్ ఇన్ ద ప్రెసెంట్ అని చెప్పి. సో మన థాట్స్ ఎప్పుడు కూడా చాలా కాన్షియస్ గా మనం ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, మన థాట్ ప్యాటర్న్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. యూజువల్ గా హౌ టు లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అనేది ఇట్ సెల్ఫ్ అ బిగ్ టాపిక్. నేను కుదిరితే కమింగ్ వీడియోస్ లో నెక్స్ట్ హార్ట్ టు హార్ట్ టాక్ సెషన్స్ లో దాని మీద వీడియో చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. బట్ వన్ థింగ్ దట్ రియలీ హెల్ప్డ్ మీ టు లివ్ ఇన్ దట్ ప్రెసెంట్ ఈస్ టు కాన్షియస్లీ అబ్జర్వ్ మై థాట్స్. మనతో మనం కొంచెం టైం స్పెండ్ చేసి అలోన్ గా, ఎలాంటి నాయిస్ లేకుండా, ఎవ్వరూ లేకుండా. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను ఇంకా కట్ చేయాల్సి వచ్చింది. నేను అక్కడ ఏం చెప్తున్నాను అంటే, మనం ప్రెసెంట్లో ఉండడానికి మన థాట్స్ని చాలా కాన్షియస్గా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనతో మనం కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవ్వరూ లేకుండా డేలో అట్లీస్ట్ ఒక 15 minutes టైం మన కోసం మనతో మనం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన ఇన్నర్ సెల్ఫ్ ఏంటి అనేది మనకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటెన్షనల్ లివింగ్ is very helpful to live a happy and peaceful life. As I said, this is itself a very big topic, and me kanaka intentional living, having a very conscious living మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను నా ఫర్దర్ వీడియోస్లో అయితే చేస్తాను. సో ఇక్కడైతే నా జర్నలింగ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, అండ్ నౌ ఇట్స్ యోగా టైమ్. సో దిస్ ఇస్ యోగా టైమ్. యూజువల్ గా నా వర్కౌట్ రొటీన్ అనేది 2 parts ఆఫ్ ద డే గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇస్ ఇన్ ద మార్నింగ్. ఈ టైంలో నేను యోగా చేస్తాను, విచ్ ఇంక్లూడ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కొన్ని ఆసనాలు అండ్ సూర్య నమస్కారాలు. అండ్ ఈవినింగ్ పార్ట్ లో వచ్చేసి నేను వాక్ చేస్తాను అన్నమాట. సో యా, ఇప్పుడైతే మనం నేను ఇప్పుడే షవర్ నుంచి వచ్చేసాను. అండ్ ఇప్పుడైతే ఒక క్విక్ స్కిన్ కేర్ చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టోనర్ అన్నమాట. ఇది ప్లమ్ వాళ్ళ నుంచి వైటమిన్ సి టోనర్. నన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ స్పాన్సర్డ్ అండి. నేను జనరల్ గా ఎలాంటి స్కిన్ కేర్ చేసుకుంటాను మార్నింగ్ అనేది చూపిస్తున్నాను. దిస్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ మీ. సో
సో యా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం బయలుదేరిపోవాలి. దానికంటే ముందు నేను మీకు ఒక 2 థింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఈ డెక్ కార్డ్. దీంట్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయండి. సో మనకి యూనో ఒక డైలీ ఒక కార్డ్ పిక్ చేసుకొని దాంట్లో ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఆర్ గైడింగ్ స్టార్ అనమాట. సో దిస్ విల్ బి very very helpful for starting your day with the high positivity and high energy. అండ్ ఇంకొకటి వచ్చి సీక్రెట్ నుంచి డైలీ టీచింగ్స్ అని బుక్ అనమాట. మీరు సీక్రెట్ బుక్ చదువుంటే కనుక దాంట్లో ఉన్న కొన్ని కోడ్స్ అనేవి మనకి ఇట్లా డైలీ టీచింగ్స్ గా రాస్తారనమాట. దిస్ విల్ ఆల్సో బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు మేనిఫెస్ట్ అ హ్యాపీ అండ్ పాజిటివ్ డే. సో నేనైతే వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ 2 చేసే బయలుదేరుతాను అనమాట. చాలా ర్యాండమ్ గా పిక్ చేస్తాను. సో వాట్ ఇస్ టుడేస్ కార్డ్ ఇస్ అబౌట్. Instead of worrying about the future, I know all is well when I'm aligned in the moment. So this is my today's card anamata. And by the way, the links are in the description box lo ivvadaniki try chestanu. So if you want, you can pick them up. Ivalti code chadudam. According to the law of attraction, the path of eradicating disease is not to fight it. If you decide you are going to fight a disease, your focus is on fighting the disease, and we attract what we are focusing on. Allow the doctors you have chosen to do their work, and keep your mind focused on well-being. Think thoughts of well-being, speak words of well-being, and imagine yourself completely well. సో నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మందికి హెల్త్ యాంగ్జైటీ ఉంది అని చెప్పారు. సో ఫర్ ఆల్ మై హెల్త్ యాంగ్జైటీ ట్రైబ్, దిస్ ఇస్ ఫర్ యూ. సో యా, ఫైనల్లీ క్యాబ్ అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేసానమాట. ఐ హోప్ మీకు వీడియో బోర్ కొట్టకుండా ఉంటుందని అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నైట్ కదా కొంచెం లెంత్ అవుతుంది అనిపిస్తుంది, బట్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి సో దాట్ యూ కెన్ హ్యావ్ అన్ ఇన్సైట్ ఆఫ్ మై డే. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో యూజువల్గా మార్నింగ్ నాకు 10:30 అరౌండ్ క్యాబ్ వచ్చేస్తుంది అనమాట. నా షిఫ్ట్ వచ్చి 12 to 9. సో క్యాబ్లో వెళ్ళినంత సేపు కొంతసేపు మమ్మీతో మాట్లాడటం, కొంతసేపు న్యూస్ పేపర్ చదవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో యా, ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఐ వర్క్ ఇన్ అమెజాన్ యాజ్ అ మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్. నేను మీకు ఇదివరకు కూడా వీడియోస్లో ఒకసారి చెప్పాను. సో మాకు డేటా ప్రైవసీ రీజన్స్ వల్ల ఇలా లాకర్స్ ఇచ్చారనమాట. సో మేము మా ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ బ్యాగ్స్ కానీ అయితే తీసుకెళ్ళకూడదు. సో ఫస్ట్ థింగ్ కమింగ్ టు ద ఆఫీస్, లాకర్స్లో మా స్టఫ్ అంతా కూడా సెక్యూర్ చేసేసుకొని ప్రొడక్షన్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. సో యా, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద లంచ్ బ్రేక్. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చుంటే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.
అండ్ ఆల్సో వీడియో ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోస్ మీకు నచ్చాయా? కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఐ విల్ సీ యూ గైస్. బాయ్. ఐ మీన్ బాబాయ్ అంటే వీడియోకి బాబాయ్ కాదు. వర్క్‌కి వెళ్తున్నాను. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద లంచ్. సో యాహ్! లంచ్‌కైతే వచ్చేసాను. అరౌండ్ 12:45-1 ఈ టైమ్ ఆఫ్ ద డేలో నేను లంచ్ చేస్తాననమాట. కొన్నిసార్లు ఫ్రెండ్స్‌తో వస్తాను. కొన్నిసార్లు నేను ఒక్కదాన్నే వస్తాను. ఆ రోజైతే నేను ఒక్కదాన్నే వచ్చాననమాట. అండ్ నాకు ఇష్టం కూడా ఒక్కొక్కసారి ఒక్కదాన్నే రావడం. ఐ లైక్ టు హ్యాంగ్ ఔట్ విత్ మై సెల్ఫ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ అలాగా. లేదా ఒక్కొక్కసారి మమ్మీ ఆర్ హస్బెండ్‌తో మాట్లాడుకుంటూ కూడా చేస్తూ ఉంటాను నా లంచ్. ఆ రోజైతే మా హస్బెండ్‌తో మాట్లాడుతున్నట్టున్నాను. సో యాహ్! లంచ్ అయిపోయిన తర్వాత అగైన్ బ్యాక్ టు వర్క్ అండ్ 4:30-5 ఆ టైంలో నేను ఈవినింగ్ వాక్‌కొస్తాననమాట. మార్నింగ్ చెప్పాను కదా! దట్ ఐ వాక్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పి. సో యాహ్! లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్క్‌కెళ్ళి మళ్ళీ నేను మిమ్మల్ని ఈవినింగ్ వాక్ అప్పుడు కలుస్తాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు టైం 5 అవుతుంది అండ్ వీఆర్ హియర్ ఫర్ అ వాక్. సో యూజువల్గా నాకు 5 కిలోమీటర్స్ వాక్ చేయడం అలవాటు ఎవ్రీ ఈవినింగ్. సో మార్నింగ్ నుంచి కూర్చొని వాక్ చేస్తుంటాం కదా. సో దిస్ మూమెంట్ హెల్ప్స్ మీ టు ఎనర్జైజ్ బోత్ మై బాడీ అండ్ మైండ్ సో దట్ మళ్ళీ యాక్టివ్గా వెళ్ళి వర్క్ చేయొచ్చు. Some movement is required for the body phase. Okay, let's get started. So we are done with 5 kilometers of walking. ఇప్పుడు 6 o'clock అయింది. యూజువల్గా టైం ఉంటే కొంతసేపు కూర్చుంటాను బట్ ఐ హ్యావ్ టు క్యాచ్ అప్ ద వర్క్ నౌ. సో యా, నేను మళ్ళీ మిమ్మల్ని డిన్నర్ టైంలో కలుస్తాను. బాయ్. సో యాహ్! టైమ్ ఈస్ అరౌండ్ 7:38 యూజువల్‌గా అదే నా డిన్నర్ టైమ్ అనమాట. సో డిన్నర్‌కి నేను ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తింటాను ఆర్ మమ్మీ నాకొక ఓట్స్ పౌడర్ ఇచ్చిందనమాట విత్ ఆల్ ది నట్స్ యాడ్ చేసి. సో అది తాగుతాను. బట్ థాట్ వాస్ ఫ్రైడే నైట్ అండ్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ సమ్ చైనీస్ అనమాట. సో ఆ రోజైతే నేను చిల్లీ పొటాటో అండ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను. బట్ దిస్ ఈస్ నాట్ ఆల్ ద టైమ్. సో వీక్లీ వన్స్ నేను చీట్ డే పెట్టుకుంటాననమాట. సో ఆ రోజు నాకు బాగా క్రేవింగ్స్ అవుతుంది. అండ్ ఐ హ్యాడ్ కన్సిస్టెంట్లీ మెయింటైన్ మై డైట్ అండ్ వర్కౌట్. సో అందుకని చెప్పి ఐ వాస్ గివింగ్ అ ట్రీట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఎంజాయింగ్ మై ఫ్రైడే డిన్నర్. హలో గైస్, ఇప్పుడు టైం 11:20 అవుతుంది అనమాట. సో నేను ఇంటికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఒక 10:15 అయింది అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకే నాకు తర్వాత ఫుటేజ్ తీయడం కుదరలేదు. సో యూజువల్గా నేను అరౌండ్ ఆ టైంకి వస్తాను ఎవ్రీడే అండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి ఏదైతే మీల్ ఉంటుందో అది నేను ప్రెప్ చేసుకుంటాను అనమాట. ఏమన్నా సోక్ చేయాల్సిన ఉంటే సోక్ చేసేసి అలాగా. సో దాని తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిపోతాను అండ్ తర్వాత నేను షవర్ తీసుకుంటాను అనమాట. అండ్ నేను నైట్ టైం షవర్ రొటీన్ ఒకటి ఫాలో అవుతానండి. వైల్ బాతింగ్ ఐ యాడ్ 2 ఇంగ్రీడియంట్స్ ఇన్ టు మై షవర్. నేను అది మీకు చూపిస్తాను. సో షవర్ అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ తీసేసుకోండి. అండ్ నౌ వీ స్టిల్ హ్యావ్ వర్క్ టు డూ బిఫోర్ ర్యాపింగ్ అప్ ద డే. సో నేను పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 30-40 minutes అప్ స్కిల్లింగ్ కి యూజ్ చేస్తాను. సో నేను డిఫరెంట్ కోర్సెస్ లో ఎన్రోల్ అయ్యాను అనమాట. ఐ ఆల్సో హ్యావ్ అ సైడ్ హసల్. సో దానికి సంబంధించి నేను కోర్సెస్ అయితే నేర్చుకుంటాను. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 30-40 minutes ఐ స్పెండ్ ఆన్ అప్ స్కిల్లింగ్. అండ్ తర్వాత నేను నా డైలీ డాక్యుమెంట్ చేస్తాను, నా గ్రాటిట్యూడ్ జర్నల్ ఫినిష్ చేస్తాను. అలానే ఒక అట్లీస్ట్ ఒక కొంచెం సేపు బుక్ చదువుకొని దెన్ ఐ విల్ ర్యాప్ మై డే. సో ఇప్పుడైతే అది చేసేద్దాం. అండ్ దానికంటే ముందు మీకు నేను 20 థింగ్స్ చూపిస్తాను కదా, ఐ షో ఇట్.
సో ఇవన్నమాట. ఒకటి హిమాలయన్ పింక్ బాత్ సాల్ట్, ఇది వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్ రోజ్ ఫ్లేవర్లోది. సో నేను నైట్ టైం బాత్ చేసే ముందర ఖచ్చితంగా ఈ బాత్ సాల్ట్ అండ్ ఈ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తాను. దిస్ గివ్స్ మీ అ స్పా కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఒక మంచి స్పా ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో మనం మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా, వెన్ యూ యాడ్ సాల్ట్ ఇన్ టు యువర్ వాటర్, అది మీకు చాలా మంచి మజిల్ రిలాక్సేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో బిలీవ్డ్ దట్ మన ఏదైతే నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి అంటారు. అందుకే మనకి దిష్టి తీసేటప్పుడు ఉప్పుతో తీస్తూ ఉంటారు కదా. సో యా, బాత్ సాల్ట్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్. ఓకే, ఇప్పుడైతే టాప్ స్కిల్లింగ్ టైం. సో యా, ఇప్పుడు టైం 12 అవుతుంది అనమాట. సో మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తానంటే ఇప్పుడు 12కి ఎండ్ అవుతుంది. యూజువల్గా ఎవ్రీడే ఇలానే ఉంటుంది విత్ ఫుల్ పవర్ ప్యాక్డ్ అనమాట. బట్ యా, దేర్ విల్ బి డేస్ వేర్ నేను చాలా థింగ్స్ చేయను, పడుకుంటూ పోతాను తొందరగా డేని ర్యాప్అప్ చేసేస్తాను రాగానే. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్, ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆఫ్ ద డేస్ అయితే ఇలానే ఉంటాయి. బట్ దెర్ విల్ బి దట్ 10 to 15% ఆఫ్ ద డేస్ వేర్ టైర్డ్ గా అనిపించవచ్చు, లో మూడ్ ఉండొచ్చు, ఆర్ సిక్నెస్ ఉండొచ్చు. సో ఆన్ దాట్ డేస్ ఐ కంప్లీట్లీ టేక్ మై డే వెరీ స్లో అండ్ ఇట్స్ ఓకే టు డూ దాట్. మార్నింగ్ చెప్పినట్టుగా మన డే ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఇలానే పవర్ ప్యాక్ ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఆల్సో టేక్ బ్యాక్ సీట్ సమ్ టైమ్స్. అలా మనం బ్రేక్ తీసుకున్నప్పుడే మనం నెక్స్ట్ టైం ఇంకా మోర్ ఎనర్జెటిక్ తో కంబ్యాక్ ఇస్తామని అయితే నేను అనుకుంటాను. సారీ, కొంచెం అలా ఇలా మాట్లాడుతుంటే టయర్డ్ అయిపోయాను అనమాట. ఎప్పుడెప్పుడు మంచం ఎక్కి పడుకుందామా అన్నట్టుంది స్టేట్ ఆఫ్ మైండ్. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలి అంటే కనుక నాకు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి ఎక్కువగా కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. సో దట్ ఐ విల్ బ్రింగ్ మోర్ ఆఫ్ దిస్ కాంటెంట్. అండ్ ఇప్పుడు దాకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ I will see you all in the next video. Take care, guys. Bye bye.